యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఉపా అంటుంటారు. వాస్తవంగా ఇది ఉగ్రవాద నిరోధానికి పెట్టబడే దేశద్రోహానికి సంబంధించినటువంటి కేసులో పెట్టబడేటువంటి సెక్షన్. ఇలాంటి కేసులలో వాస్తవంగా బెయిల్ ఇవ్వడం ఏళ్ల తరబడిగా దశాబ్దాల తరబడిగా ఆగిపోతుంటారు. అయితే న్యాయస్థానాలు ఆ కేసుల యొక్క సూక్ష్మాలను చూశాక సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు వదిలిపెట్టడం జరుగుతుంటుంది. అది ఇంతకుముందు సాయిబాబా లేకపోతే వరవర్రావు ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చినటువంటి సందర్భం అందులో భాగంగానే ఉంటుంది. వాస్తవంగా వాళ్ళకి నక్సల్స్తో సంబంధాలు లేవా? ఓపెన్గా ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడతారు. నక్సలైట్ల కోసం సంబంధాలు లేకుండా మాట్లాడతారా అంటే, నక్సలైట్లకు సంబంధించి ఆయుధాలు పట్టుకుని అడవుల్లో యుద్ధం చేస్తుంటే వీళ్ళు మాటలతో సమాజంలో నుంచి యుద్ధం చేస్తారు. కాబట్టి అది సంబంధాలు ఉంటాయి. కాకపోతే శిక్ష పడేటటువంటి విధంగా చట్టాలు లేవు. ఆ చట్టం తీసుకొచ్చిందని కోర్టులు అంగీకరించట్లేదు. దెన్ బెయిల్ వస్తుంది, నడుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది ఒక పార్ట్. అయితే అలాంటి చట్టాలలో ఇమిడినటువంటి వ్యక్తే, నకిలీ కరెన్సీతో సహా దొరికినటువంటి వ్యక్తికి ఇప్పుడు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే, క్రిమినల్ అనేవాడు పుట్టుకతో క్రిమినల్ కాదు, పరిస్థితులకు అనుగుణంగా నేరాలు చేస్తాడు. నేరం యొక్క స్వభావాన్ని మనం పరిశీలించాలి. అలాగే మానవతా దృక్పథంతో పరిశీలించాలి. దిస్ హ్యూమనిస్ట్ ఫండమెంటల్ ఈజ్ ఆఫెన్ మిస్డ్ వెన్ డీలింగ్ విత్ ఇలాంటి ఇష్యూస్లో అన్నటువంటి విషయాన్ని చెప్తూ, జూనైల్ విషయంలో లేకపోతే ఈ కేసులు ఇట్లాంటి కేసుల విషయంలో మనం ఆ ఫండమెంటల్ సూత్రం మిస్ అవుతున్నాం. ఎవ్రీ సెయింట్ హ్యాజ్ ఎ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ ఎ ఫ్యూచర్. ఇది అత్యంత కీలకమైనటువంటి పదం. ప్రతి ఒక్కళ్ళకి చరిత్ర ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఆ కారణంగా నిందితుడికి బెయిల్ ఇచ్చింది.